ఏమయ్యా ఈ ఇంటి ఓనర్ గారు ఎక్కడ? ఏం తల్లి, మొక్కలకి నీళ్లు పోస్తున్నంత మాత్రాన నేను పక్షి వధలా కనిపిస్తున్నానా? ఇంటి ఓనర్ని నేనే. ఏం కావాలి? క్షమించండి, పొరపాటు పడ్డాను. నమస్కారం అండి. ఇక్కడ ఒక వాటర్ ఖాళీగా ఉందని విన్నాను. ఉంది, ఉంటే ఏమిటా? ఏం లేదండి, ఆ వాటర్ నాకు అద్దెకిస్తారేమోనని. నీక? అవునండి, నేను ఇక్కడ కాలేజీలో చదువుతున్నాను. మా ఊరి దగ్గరలోనే లక్ష్మీవారి పాలెం అని. లక్ష్మీవారి పాలెం, విష్ణువారి పాలెం, ఏ పాలెం అయితే నాకెందుకని. ఆడపిల్లలు హాస్టల్లో ఉండగా ఇలా అద్దెల కోసం తిరగడం ఏమిటి? మరేం లేదండి, ఈ రోజుల్లో హాస్టల్లో చదివే అమ్మాయిలందరూ రౌడీ పిల్లలా తెరవుతున్నారనుకోండి. గోడలు దూకు మగపిల్లలతో సినిమాలకు వెళ్ళడం, ఇలాంటి అడ్డమైన కోతు పనులు చేస్తారండి. అందుకే అక్కడ ఉండడం ఇష్టం లేక మీలాంటి పెద్దవారి నీడలో ఉంటే మంచి బుద్ధులు అబ్బుతాయని. అది సరేనమ్మా, కానీ ఈ వాటా అద్దెకి ఇవ్వడానికి మిమ్మల్ని చూస్తుంటే అచ్చు మా పెద్ద మావయ్యలా ఉన్నారు. మీలాగే ఎంతో మంచి మనిషి, చాలా సరదాగా ఉంటాడండి. అసలు ఇక్కడ ఉంటే నాకు మా ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది అనుకోండి. ఏమంటారు? ఏమిటోనమ్మా, మరీ మొహాట పెట్టేస్తున్నావు. నేను హలో, పక్కింటి మొగుడు గారు, మీరిచ్చిన సలహా ప్రకారమే మా హాస్టల్ వార్డెన్తో పోట్లాడు పెట్టుకుని అక్కడి నుంచి మక్క వెచ్చేసి సరాసరి మీరిచ్చిన అడ్రస్ ప్రకారం ఇక్కడికి వచ్చేసాను. పత్రే గారి దగ్గర తీరుమైన ఫేస్ పెట్టి మొత్తానికి వాటా అద్దెకి సంపాదించేశాను. వెరీ గుడ్. మన ప్రేమ పురాణానికి ఏర్పాట్లన్నీ కరెక్ట్ గా ఉన్నాయి. రేపటి నుంచి మన ప్రేమ కథ ప్రారంభం అవుతుంది. ఏమండి, రాత్రులు ఎవరు చూడరు కదా, ఈ మధ్య తలుపు తీసేసి ఇంచక్క మనం కాపురా. ఇదిగో, కాపురం లేదు, గోపురం లేదు. కాపురం అని కార్యమని రాత్రులు కలిసావంటే ప్రేమించుకోవడంలో థ్రిల్ కాస్త చచ్చిపోతుంది. ఏదైనా అవసరం వస్తే తలుపు తీసి మాట్లాడుకోవడమే తప్ప నువ్వు నేను సెపరేట్ గానే ఉండాలి, అంతే. ఇదెక్కడ సెపరేషన్ అండి బాబు? పెళ్ళయింది, మొగుడు ఉన్నాడు, అది పక్క గదిలోనే ఉన్నాడని తెలిసి నన్ను ఒంటరిగా ఎలా పడుకోమంటారు? ఒంటరిగా ఎలా పడుకోవడమా? కళ్ళు మూసుకుని బోర్లా పడుకో. ఇది ఒంటరిగా పడుకోలేదా? కానీ ఇప్పుడు మొగుడు ఉన్నాడుగా. ఇదిగో, ఇలా చేతులేసి వారచూపు చూసి నన్ను ట్రాప్ చేయాలని చూడకో. మన ప్రేమని అనుకున్నట్టుగా సాగాలంటే నువ్వు అక్కడ, నేను ఇక్కడ. కాబట్టి ముందు లోపలికి వెళ్ళు. ఒక్కసారి లేదు, అరసారి లేదు. లవర్స్ గా హిస్టరీ క్రియేట్ చేసిన వాళ్ళం. అలాగే పెట్టుకోమాక. ముందు లోపలికి వెళ్ళు. అది కదండి, అది లేదు, ఇది లేదు. లోపలికి వెళ్ళు. వెళ్ళమంటే ఏమంటే లేదు, లోపలికి